ఫ్రెండ్స్ లేచి రెడీ అవ్వడానికి 8 అవుతుంది. ఇప్పుడు 7:50 అలా అవుతుంది. సో ఇక్కడ ఓల్డ్ గోవాలో చూడడానికి 2 ఉన్నాయన్నమాట. అటాచ్డ్ అనమాట. ఏసీ రెస్టారెంట్ అండ్ బార్ కనిపించింది కదా, అదే స్టేషన్కి అటాచ్డ్ అనమాట. స్టార్ట్ అయ్యే టైంకి వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీ లేక్ ఒకటి ఉంది, ఆ లేక్ చూసి వెళ్ళిపోవడమే. నైట్ చూసాను, ఇప్పుడు మార్నింగ్ కూడా చూసి వెళ్ళిపోవడం అనమాట. ఇప్పటివరకు జస్ట్ 10 minutes ఎండ్ వస్తుంది లైట్గా, మళ్ళీ వర్షం. ఆ రెస్టారెంట్ ఇప్పుడు ఉందో తెలియదు, క్లోజ్లో ఉన్నట్టుంది. ఫస్ట్ టైం ఇట్లా స్టేషన్కి అటాచ్డ్ ఏసీ బార్ అండ్ రెస్టారెంట్ లేక్ వ్యూ ఏరియా. నైట్ నుంచి ఇక్కడ ప్రజెంట్ క్లోజ్లో ఉంది. లేక్ వ్యూ చూడండి. సెకండ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. టీ మొన్న తీసుకున్న రస్కు టీయా. ఇక్కడ ఎలా కూర్చున్నాడు అనమాట. వర్షం ఫుల్గా పడుతుంది గోవాలో, ఓల్డ్ గోవాలో వర్షం పడుతుంది. ఇక్కడ స్టార్ ఉంది ప్లాట్ఫామ్ మీద, అటుపక్క లేక్ ఉంది, కనబడట్లేదు. ఫుల్ వర్షం చూడొచ్చు. నైట్ మనకు ఆ స్టార్ హెల్ప్ చేశారు అనమాట, ఇద్దరు హెల్ప్ చేశారు. టీ తాగేసి కొంచెం ఛార్జింగ్ చేసి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను స్టార్ట్ అయిపోయాను. సో ఇట్లాంటి ఒక రోడ్లో ఉన్నాను. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్కి వెళ్తే ఓల్డ్ గోవా అనమాట. జస్ట్ ఒక 100 meters ఉండొచ్చు. స్టేషన్ అటువైపు అనమాట. అట్లా అక్కడే ఇలా బయటకు వచ్చాను ఇప్పుడే. అయితే నైట్ ఏమైందంటే టెంట్ వేసుకున్న తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చారనమాట. 12 o'clock టైంకి వచ్చారు. 12 o'clock వస్తే ఇక్కడ పర్మిషన్ ఉండదు ప్లాట్ఫామ్ మీద. ఫస్ట్ ఏ పోలీస్ ఆఫీసర్ నన్ను మామూలుగా వెయిటింగ్ హాల్లో ఉండొద్దన్నారు. ఆయనే వెళ్ళి ఇంకా వెయిటింగ్ హాల్లో ఉండమన్నారు, పడుకోమన్నారు, రెస్ట్ తీసుకోమన్నారు. బయటికి అయితే వెళ్ళమన్నారు. నేను చెప్పా, సార్ వర్షం పడుతుంది, నేను యాత్ర చేస్తున్నా అని చెప్తే ఏం అనలేదన్నమాట. కొన్ని చోట్ల అయితే తమిళనాడులో బయటికి వెళ్ళమన్నారు అనమాట, స్టేషన్లో ఉండొద్దు అన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏం రాలేదు, స్టేషన్లో వెయిటింగ్ హాల్లో ఉండమన్నారు. మళ్ళీ మార్నింగ్ లేచాను, మళ్ళీ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి టీ కూడా తాగాను అనమాట. మళ్ళీ ఆ సార్ని చూశాను, చెప్పాను వెళ్ళిపోతున్నాను అనేసి. అయినా సరే ఏం అనలేదు అనమాట. కాకపోతే ఇప్పుడు 1 hour వరకు వెయిటింగ్ హాల్లో ఉండి ఛార్జింగ్ చేసుకున్నాను అనమాట మొబైల్. ఫైనల్గా మళ్ళీ ఇంకోసారి థ్యాంక్ యూ చెప్పేసి అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఇలా పంజిమ్ వెళ్తున్నాను సార్, పంజిమ్ నుంచి పూణే వెళ్తాను అని చెప్పేసి ఓకే అన్నారు. అక్కడి నుంచి ట్రైన్ కూడా లేదు పూణేకి, అది కూడా చెప్పారు అనమాట. నేను లిఫ్ట్ తీసుకుని వెళ్తానని చెప్పా, ఓకే అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన. ఆయన వీడియో మనకి తీయలేదు, వీడియోలోకి పోలీస్ ఆఫీసర్ తీయలేదు అనేసి. సో నేను వెళ్తున్నా, 9 అవుతుంది టైము. ఇక్కడ ముందుకు వెళ్తే బ్రిడ్జ్ ఉంటుంది, ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ నుంచి మనం ఇటువైపు వెళ్ళాలి. జస్ట్ కనబడుతుంది ఇక్కడ నుంచి. మై గాడ్, వెహికల్స్ వస్తున్నాయి. ఇక్కడ చర్చ్ ఇట్లా ఉంది, చర్చ్ కాదు మేబీ రోడ్ సైడ్ అట్లా అన్నమాట. ఇట్లా కేరళలో కూడా ఉన్నాయి, ఇప్పుడు గోవాలో కూడా. ఇది కేరళ స్టైల్లో ఉందన్నమాట చూడడానికి. అలా కొంచెం ముందుకెళ్తే ఫ్లైఓవర్ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళిపోవాలి. ఈరోజు పంజిమ్ వెళ్ళి అటు నుంచి అలా పూణే. ఇప్పుడే జస్ట్ వర్షం ఆగింది. సో టెంపుల్ రోడ్ సైడ్ నుంచి వెళ్తుంటే టెంపుల్ 1 km లోపల అనేది చూపించింది అనమాట. 1 kilometer లోనికి వెళ్తే టెంపుల్ అని చెప్పేసి ఉందన్నమాట.
సో చూడండి, ఇట్లాంటి ఒక ప్లేసు చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు వరకు ఒక 2 కార్లు వెళ్ళాయి అంతే రివర్స్లో. ఒకరు వెళ్ళట్లేదు. అలా అలా నేను 10 మినిట్స్ నుంచి కొంచెం వాక్ చేసుకుని వస్తున్నా. అక్కడ ఒక ఇల్లు ఉంది చిన్నది, పెంకుటిల్లు. ఎవరు లేరనుకుంటా. 1 km లోపలికి వెళ్ళాలి. సేఫ్టీ కోసం అని చెప్పి ఈ కర్ర తీసాను. ఇట్లా అయింది. లిటిల్ బిట్ ఏం కాలేదనుకో, జస్ట్ చిన్నది. వాటర్ ట్యాంకర్ ఉంది ఇక్కడ. అక్కడ బయట హౌస్ ఉంది. లైన్గా ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ కనబడట్లేదు. ఇక్కడ ఒక ఇల్లు ఉందన్నమాట. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే అందరూ హిందీ మాట్లాడతారు, ప్రాబ్లం ఏం లేదు. కానీ అసలు ఎవరు మాట్లాడట్లేదు. టెంపుల్కి వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, టెంపుల్ ఇక్కడికి వచ్చాను, లోపలికి వెళ్ళాను. లోపల ఎవరు లేరు. సో పూజారి గారు కనిపించారు. ఆయన కూడా లోపలికి వెళ్ళేసరికి డిస్ అయిపోయారు. మొత్తం అంతా ఐసోలేటెడ్, ఎలా లోన్లీగా ఉందన్నమాట. ఐసోలేటెడ్ ఏం కాదు, మెయిన్ రోడ్ నుంచి అంతే ఐసోలేటెడ్. వచ్చాను, వర్షం స్టార్ట్ అవుతా ఉంది. ఇటుపక్క అక్కడ కొన్ని కార్స్, వెహికల్స్, హౌసెస్ అన్నీ ఉన్నాయన్నమాట. టెంపుల్ ఇది. వెళ్తున్నా రిటర్న్. లోపల పర్మిషన్ ఉంటుందా లేదని చెప్పేసి వీడియో తీయలేదన్నమాట. వెళ్ళిపోదాం. సో రోడ్ సైడ్ ఇట్లాంటి ఒక రెస్టారెంట్ ఉంటే వచ్చాను. క్లైమేట్ ఈజ్ డిమాండింగ్ చికెన్ చాయ్. మనకి వెళ్ళాల్సిన హైవే అది ఫ్లైఓవర్ కనబడుతుంది కదా, అది అటు నుంచి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ చిన్న స్టాల్కి వచ్చాను మన హోటల్కి, రెస్టారెంట్. టీ తీసుకున్నాను. ప్లస్ మనకి ఉన్నాయి కాబట్టి బ్రేక్ఫాస్ట్. సెకండ్ చాయ్. ఇట్లాంటి ఒక రోడ్లో ఉన్నాం ఫ్రెండ్స్. పైన ఓన్లీ కార్స్ అనమాట. సో రీజన్ ఏంటంటే పైన ఆ ఎయిర్ ఫ్లోకి, స్పీడ్కి బైక్లో మామూలుగా వైబ్రేట్ అయిపోతాయంట, ఊగుతాయంట. అందుకనేసి బైక్లు వెళ్ళలేదంట, ఓన్లీ కార్స్ అలాంటి వెహికల్స్. బైక్స్ కింద నుంచి. సో పంజీము మనం సైడ్ వెళ్ళాలి, పనాజీ. మాప్స్ అటువైపు, మనం పనాజీ వైపు వెళ్దాం. చిన్న లిఫ్ట్ తీసుకొని బైక్ మీద ఒక ఆఫీస్కి వెళ్ళే ఒక బ్రో మనకి లిఫ్ట్ ఇచ్చారన్నమాట. ఆయన చెప్పారు. సో మనం ఇక్కడ ఉన్నాం ఇలాంటి ఒక ప్లేస్లో. రైట్ వెళ్తా, వర్షం పడుతుందని చెప్పేసి ఇక్కడ బ్రిడ్జ్ కింద ఉన్నాను, ఫ్లైఓవర్ కింద. సో ఫ్రెండ్స్, నేను వర్షం పడుతుందనేసి ఇక్కడ ఇలా వస్తాను, ఇక్కడ ఉన్నాను. అది మామూలుగా గోవాకి బస్సులు అనమాట. కంటిన్యూ సిటీ బస్సులు. సిటీ తిరగాలంటే, సిటీలోకి వెళ్ళాలంటే ఆ బస్సులు ఉన్నాయి. మెయిన్ ఫ్లైఓవర్ ఉంది. సో మెయిన్ మనం పూణే రూట్కి వెళ్ళడానికి ఇలా ఇక్కడ ఉన్నాను ఈ ప్లేస్లో. సో స్టార్ట్ అవుతున్నా. సిటీ తిరగడానికి వర్షం అవుతుందని చెప్పి నేను సిటీని స్కిప్ చేస్తున్నా, క్యాపిటల్ సిటీని. పూణే సైడ్ వెళ్ళిపోతున్నాం. आज ऐसा गाना गाने का मन कर रहा है. फुल ऑन स्विंग आज. ఈరోజు గోవాని అయితే క్రాస్ చేసేయాలి, మహారాష్ట్ర ఎంటర్ అయిపోవాలా. సో పైన ఫ్లైఓవర్ ఎట్లా ఉంది, క్యాల్స్బర్గ్ స్మూత్. ఐ కాంట్ హ్యావ్ ఇట్ రైట్ నౌ బికాజ్ बैलेंस 0 पे आ गया ब्रा.
మాల్ది గోవా, మాల్ది గోవా. సో మొక్తా, నెక్స్ట్ స్టాప్ మొక్తాకి వెళ్ళాలా. సో ఇట్లాంటి ఒక ప్లేస్ అనమాట. చిన్న చిన్న లిఫ్ట్తో ఎట్లా వచ్చాను. సో అక్కడ చూడండి బాగుంది వ్యూ. మొక్తా దిస్ కైండ్ ఆఫ్ స్టాప్ అరౌండ్ మీ. సో లిఫ్ట్ ఇక్కడ నుంచి అడుగుతా. ల్యాండ్. సో ఫ్రెండ్స్, ఉడిపి మనం క్రాస్ చేసుకుని వచ్చాం కదా, 327 కిలోమీటర్స్. ఇప్పుడు అంత డిస్టెన్స్ కవర్ చేసుకుని వచ్చాం అన్నమాట రివర్స్లో. సో ఇలాంటి ప్లేస్లోని ఒక అన్న మన వదిలికి వెళ్ళారు. సో ఒక 100 రూపీస్ కూడా ఇచ్చారన్నమాట. 100 రూపీస్ ఎగ్జాక్ట్గా మనీ మొత్తం అయిపోయింది కదా. 100 రూపీస్ ఇచ్చారు. మనం ఇటువైపు వెళ్తున్నాం. ఇప్పుడు పంజీమ్ సిటీ క్రాస్ చేసుకొని ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇట్లాంటి ఒక రోడ్డు. ఇదొక పెట్రోల్ పంప్కి వెళ్ళాను, చిన్న రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవడానికి. తర్వాత బాస్టన్స్ అవి ఉన్నాయి, రెస్టారెంట్స్ అవి ఉన్నాయి. టైంతో అవుతుంది. సో ముందుకు వెళ్ళాక చూద్దాం. ఆయన ఏమైనా తినమన్నారు, ముందుకు వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, టైం వచ్చేసి ఇప్పుడు 2:20 అవుతుంది. సో ఈరోజు థర్స్డే కదా, నేను థర్స్డే అయితే నేను టెంపుల్కి వచ్చాను అనమాట. హైవే నుంచి లోపలికి చూస్తే ఒక 1.5 కిలోమీటర్లో టెంపుల్ ఉంటే టెంపుల్కి వచ్చాను. సో అక్కడ ప్రసాదం కూడా పెట్టారు, తిన్నాను. సో ఇట్లాగా ప్రతి ఫ్రైడే అలా ట్యాంక్ చెప్పేసి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మొబైల్ కూడా ఛార్జింగ్ చేస్తున్నాను. సో ఇట్లా సాయిబాబా ఉన్నాడు. ఇంకా టైం అయింది, వెళ్ళిపోదాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత టెంపుల్లో కూర్చున్నాను. తర్వాత ఒక ఆగమన్నారు అనమాట. ఆగి ఇక ఆరతి ఇచ్చిన తర్వాత మహాప్రసాదం ఉంటుంది, తినేసి వెళ్ళాలన్నారు అనమాట. సో బ్యాక్ సైడ్. సో అందరికీ థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోదాం. అంతా బిజీగా ఉన్నారు, కొంచెం థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోదాం. ఇట్లా అందరకు ఫీడింగ్లో తినేసి వెళ్ళమంటున్నారు అన్నమాట. రోజు బిజీ ఉన్నారు. అన్నా ధన్యవాద్ జారా, ధన్యవాద్. అందరికి థ్యాంక్ యూ చెప్పేసాను. టైము 3 అవర్స్ అరౌండ్ ఈ టెంపుల్ అనమాట. డిఫరెంట్ పెట్టారు అవన్నీ అన్నింటిలో కూడా మనం పెట్టచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే ప్లస్ పాయింట్, లైట్ కూడా వచ్చింది, సన్లైట్. ఇందాక 11 o'clock నుంచి వస్తుంది అన్నమాట ఈ ఏరియాలో. నా బట్టలన్నీ ఆగిపోతున్నాను, అప్పుడు ఇప్పుడు స్పేస్ లేదు, అందుకని నేను ఇంకా ఆవులు కూడా అడగలేదు అనమాట. మళ్ళీ హైవేకి నడుచుకుని వెళ్ళిపోయి మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఆఫ్టర్నూన్ కదా, వెహికల్స్ తక్కువ ఉంటాయి.
కొంచెం ఎండ కూడా బాగా వస్తుందని చెప్పేసి నేను ఇక్కడే కూర్చున్నాను. రోడ్ పైన చూడొచ్చు వెహికల్స్ వస్తున్నాయి. ఇక్కడ మన ప్లాట్స్ ఇట్లా కూర్చున్నాం అనమాట. ఒక 1 అవర్ ఇక్కడ కూర్చొని వెళ్ళిపోవడం. అక్కడ బట్టలు ఆడితే ఎందుకంటే 3-4-5 డేస్ నుంచి కూడా అట్లా ఉన్నాయి తడి బట్టలు. ఒకే సింగిల్ డ్రెస్తో ఉంటున్నాను ఈరోజు 30 రోజు. ఇక్కడ కూర్చున్నాను బట్టలు ఆరబెట్టుకుందాం అనేసి. ఆయన వచ్చారు, వాటర్ బాటిల్ ఇచ్చారనమాట. అచ్చా వాణి అచ్చా బాటిల్ అని 2 బాటిల్ ఉన్నాయని చెప్పా. ఆయన ఏమో అక్కడ ఏమనుకున్నారో తెలీదు. వాటర్ బాటిల్ 2 బాటిల్ ఉన్నాయి అంటే అచ్చా వాణి పియాని అనుకుంటూ ఇచ్చేసి వెళ్తున్నారు. స్కూటీగా బట్టలు ఆరేసుకుందాం. టాటా not watching this side, otherwise I will say Tata. Tuta. ఆదా దగ్గర బట్టలు సగం ఆరాయి. ఇంకొక 10 నిమిషాల్లో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలా, లేదంటే ఇట్లాంటి బాటిల్స్ మనకు రిసీవ్ అయిపోతాయి. ఓ మై గాష్. సరే ఆయన చూడట్లేదు, వీడియో లెంత్ అయిపోతుంది. ఐఎమ్ ఎండింగ్ ద స్టఫ్. సో ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతున్నా. ఇక్కడ నుంచి మామూలుగా సడన్గా క్లైమేట్ డౌన్ అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయా. జస్ట్ సర్వీస్ రోడ్ ఎండ్ అవుతుంది. సర్వీస్ రోడ్డు. సో టైము 7 అయ్యేసరికి ఇలాంటి ప్లేస్లోని నేను రీచ్ అయ్యాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ముందు ఒక బైక్ అతను లిఫ్ట్ ఇచ్చి వెళ్ళారనమాట. అడిగారు మాది ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంది అన్నీ అడిగి, పూణే ఇక్కడి నుంచే నువ్వు వెళ్ళడం చాలా కష్టం, 600 కిలోమీటర్స్ ఉంది, అక్కడ రైల్వే స్టేషన్ ఉంది, రైల్వే స్టేషన్ వెళ్ళిపో, అక్కడ నుంచి స్టేషన్ ముంబై వెళ్ళిపో, ముంబై నుంచి నువ్వు పూణే రావచ్చు ఈజీగా, 600 కిలోమీటర్స్ మామూలుగా ఇప్పుడు వెళ్ళడం చాలా కష్టం అని చెప్పేసి అన్నారన్నమాట. సో ఇంక ఈవినింగ్ అయిపోతుంది, 7 అయిపోయింది కాబట్టి ఇంకా నేను కూడా ఇంకా వెళ్ళడం కష్టం ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇక్కడ ఫుల్గా మళ్ళా టౌన్ నుంచి కాకుండా ఇలా ఫారెస్ట్ ఏరియా వచ్చేసింది అనమాట. రోడ్డు పైన వల్ల చాలా తక్కువ ఇక్కడ పెట్రోల్ స్టేషన్ ఒకటి చూస్తారు ఇక్కడ ఎలా ఉందో. బ్యాక్ సైడ్ అంతా హిల్స్ ఇలాంటి ఒక ప్లేస్ అనమాట. చూపెడతాను. ఇప్పుడు మన రైల్వే స్టేషన్ వెళ్ళే దారి కూడా కొంచెం అట్లాంటిదే, బాగా ఐసోలేటెడ్. ఇలాంటి ప్లేస్. ఇంకా 7 అవుతుంది, రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ నీళ్ళు పెట్టుకున్నాను అనమాట, వాటరు. అందుకని చెప్పి పెట్రోల్ స్టేషన్కి వచ్చాను. సో కరెక్ట్ స్పేస్లో ఆయన ఆపారనమాట. ఇక్కడ మనకు వాటరు దొరికింది. స్టేషన్కి వెళ్తే మనం రెస్ట్ తీసుకోవచ్చు. చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి, ఏమైనా తీసుకోవాలని తీసుకోవచ్చు. అంటే ఇలాగా చూడవచ్చు. సో రైల్వే స్టేషన్కి వచ్చేసిందండి. ఇక్కడ రైల్వే స్టేషన్ చూడడానికి ఇలా ఉందన్నమాట. సో ప్లాట్ఫామ్ 1, 2 ఉన్నాయి. ఇక్కడ ఇంకా కష్టం అనమాట ఇక్కడ నైట్ క్యాంపింగ్ చేయడం. నైట్ ఇంకా లైట్కి అయితే ఎవరు ఉంటారు ఇక్కడ. చుట్టుపక్కల చూడొచ్చు ఎట్లా ఉందో. తప్పదు ఇక్కడ స్టే చేయాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ముందుకి ఇప్పుడు లిఫ్ట్ తీసుకుని వెళ్ళేసరికి ప్రాబ్లం అనమాట. ఎంత దూరం వెళ్తామో తెలీదు, ఫ్రంట్ ఎట్లా ఉంటుందో కూడా ఐడియా లేదన్నమాట. ఫ్రంట్ అంతా ఎలా ఉంటుంది అనేసి ఇప్పుడు మ్యాప్లో కూడా ఎలాగో కనబడుతుంది. సో ఇంకా అటుపక్క టౌన్లో అలాంటివి తగ్గడం కొంచెం కష్టం. సో
మార్నింగ్ అయితే ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు, ఇప్పుడు నైట్ టైం కాబట్టి ఇక్కడ ఏదైనా అడ్జస్ట్ అయిపోతుంది ఈ రోజుకి. ఇంత చిన్న స్టేషన్ అయితే ఖచ్చితంగా ఒకసారి ప్రాబ్లం ఉండదు, ఒకసారి ప్రాబ్లం. చూద్దాం. బయట హోటల్స్లో కూడా ఏం లేవు, వడాపావ్ ఇలాంటివి ఉన్నాయి అన్నమాట. బిస్కెట్ కూడా తీద్దాం. సో ఫ్రెండ్స్, మీరు టెంట్ అయితే ఇక్కడ క్యాంపింగ్ చేస్తాను. సో చూద్దాం ఈరోజు మరి నిన్నట్లాగా ప్రాబ్లం అవుతుందా అవ్వదనేసి. నిన్నైతే టెంట్ వేయొద్దన్నారు, మామూలుగా వెయిటింగ్ హాల్లో ఉండమన్నారు. ఈరోజు టెంట్ ఇక్కడ వేసాను, ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో కొడుకుంటా, తర్వాత ఏమైనా ప్రాబ్లం అయితే చూద్దాం. కొంచెం లాస్ట్కి వచ్చి ఇక్కడ వేసాను అన్నమాట టెంట్. ఇక్కడ ఇలా షెల్టర్ ఉంటే షెల్టర్ కింద వేసాను. ఎవరు లేరు. ప్లాట్ఫామ్ 2లో అయితే లైట్లు ఆపేశారు, ప్లాట్ఫామ్ 1లో ఉన్నాయి అన్నమాట లైట్లు. మనం బాగా లాస్ట్ ఉన్నాం అనమాట. అక్కడ బ్యాక్ సైడ్ ఫుల్ ఫారెస్ట్, సౌండ్లు వస్తున్నాయి సంథింగ్. కొంచెం ప్లేస్ మార్చుదామని వచ్చి వస్తున్నాను మామూలుగా, అటు ముందుకు వెళ్తే బెస్ట్ అనేసి. ఇప్పుడు డాగ్స్ చూసినాయంటే అరిస్తే ఇప్పుడు దానివల్ల అందరికీ తెలిసిపోద్ది.